కూటమి ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ 100% ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నది నుంచి ఏటా 1000 టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. గోదావరి జలాలు ఏపీ సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాతే వాటిని ఎత్తిపోసి కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తరలిస్తామని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రానికి గాని అక్కడ ప్రాజెక్టులకు గాని ఎలాంటి నష్టం వాటిల్లదని తేల్చి చెప్పారు. పైగా మిగులు జలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కూడా అందించి దాహం తీర్చవచ్చని, తద్వారా దక్షిణ భారతదేశం మొత్తం లబ్ధి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పంపకాల విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. లేనిపోని వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టే విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.